హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాం. జనరల్గా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ చేతి వృత్తుల వారికి మరియు ఆర్థిక చేయూత అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చేతి వృత్తులకు, సంప్రదాయ పనిముట్లు ఆధారపడిన కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అక్షరాల 15,000 కోట్ల రూపాయల నిధులను రుణాల రూపంలో లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఫస్ట్ అది ఒకటి తెలుసుకుందాం. అలాగే ఈ పథకంలో భాగంగా చేకూరనున్న లబ్ధి ఏమిటి వంటి వివరాలు మీరు తెలుసుకోండి. ప్రధానమంత్రి విశ్వకర్మ అంటే ఏమిటి? ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ అంటే చేతి వృత్తిదారులు, హస్తకళాకారులు, సంప్రదాయ పనిముట్లతో పనులు సాగించే వారికి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయా వృత్తుల్లో శిక్షణ పొందిన వారికి అధునాతన పరికరాలు అందించడం ద్వారా వృత్తిలో వేగాన్ని పెంచే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? పథకానికి చేతి వృత్తులు, సంప్రదాయ వృత్తులు సాగించే వాళ్ళు అర్హులుగా ఉంటారు. 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, వ్యాపారాల్లో నైపుణ్యం కలిగిన చేతి వృత్తులు సాగించే వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో ఈ 18 రకాల పనువృత్తులు చేసేవారికి ఈ పథకంలో భాగంగా ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పెంటర్లు, బోట్ మేకర్స్, ఆర్మర్, కమ్మరి, హేమర్ అండ్ టూల్ కిట్ మేకర్, గోల్డ్ స్మిత్, తాళాలు పనిచేసేవాళ్ళు, కుమ్మరి, శిల్పి, రాళ్ళు పగలగొట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు. అలాగే టాపీ మేస్త్రులు, సంప్రదాయ పద్ధతిలో వస్తువులను తయారు చేసేవాళ్ళు, నాయని బ్రాహ్మణులు, టైలరింగ్ చేసేవాళ్ళు, రజకులు, గార్లాండ్ మేకర్స్, మత్స్యకార వలలు తయారు చేసేవాళ్ళు ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దీనికి ప్రయోజనాలు ఏంటంటే, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా అర్హులైన వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చేలా రుణాలు ఇవ్వడంతో పాటు నైపుణ్యాలు మెరుగుపరిచేలా శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ శిక్షణ నైపుణ్యాలకు మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఆయా రంగాలకు చెందిన వృత్తిదారులకు తయారు చేసే వస్తువులను మార్కెట్ చేయడానికి అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. అంతిమంగా ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు తయారు చేసిన ఉత్పత్తులు స్థాయిని పెంచడానికి, వారికి స్థిరమైన జీవనోపాధాన్ని, వృద్ధికి అవసరమైన సాధనాలు అందించడంతో పాటు అవకాశాలను అందించేందుకు సహకరించనున్నారు. 1,00,000 వరకు తక్కువ వడ్డీ రుణం ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వారికి మళ్ళీ రుణాలు ఇవ్వనున్నారు. ఈ రుణాలతో వారి వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అలాగే హస్తకళాకారులు వారి సంబంధిత చేతి వృత్తుల్లో వారి నైపుణ్యాన్ని గుర్తించి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డును ఇచ్చిన తర్వాత వారికి నైపుణ్య అసెస్మెంట్ తర్వాత వ్యాపారానికి ఉపయోగపడే ఆధునిక పరికరాలతో కూడిన కిట్ కొనుగోలుకు అవసరమైన 15,000 రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని అందుకోనున్నారు. ఈ విశ్వకర్మలకు రోజుకి 500 రూపాయలు స్టైఫండ్, 5 నుంచి 7 రోజుల పాటు 5 నుంచి 7 లోపు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో అధునాత పరికరాలు, డిజిటల్ ఆర్థిక నైపుణ్యాలు, వ్యవస్థాపక, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్స్ను నేర్పించనున్నారు. ఇవి తప్పనిసరివి. మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేవి ఇవి కంపల్సరీగా మనకు కావాల్సింది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు కానీ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి. చిరునామాను ధృవీకరించే బిల్లులు ఉండాలి. ఆదాయ ప్రమాణాల ప్రకారం అర్హత నియమించే పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ పథకానికి తప్పనిసరిగా ఉండాలి. సంబంధిత ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ఈ పథకానికి ఖాతా వివరాలు అందించాలని బ్యాంక్ దరఖాస్తు చేయాలంటే పిఎం విశ్వకర్మ యోజన కోసం అధికారిక ప్రభుత్వం పోర్టల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సమీపంలో ఇంటర్నెట్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ గ్రామ వార్డు సచివాలయాలు కానీ వెళ్ళటం ద్వారా ఇది దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విశ్వకర్మ ఎట్లా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేవి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ విశ్వకర్మది ఆన్లైన్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, విశ్వకర్మ.gov.in అని వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఇందులో వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ చూడండి, అక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్లో సిఎస్సి లాగిన్ అని ఉంటుంది. సిఎస్సి లాగిన్లో మీకు ఇక్కడ ఓన్లీ సిఎస్సి వాళ్ళు మాత్రమే ఇది ఉన్న సిఎస్సి ఐడి ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. సిఎస్సిలో మీకు రిజిస్టర్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు ఇక్కడ సిఎస్సి లాగిన్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ మనకి సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ సిఎస్సి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని ఆ క్యాప్చా ఏదైతే ఉందో అది లాగిన్ చేసుకోవాలి. వన్స్ అది లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఆ పేజ్లోకి ఎంటర్ అవుతాం. మనం పిఎం విశ్వకర్మ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఒక్కసారి చూసుకోండి, ఇది ఆల్రెడీ మీరు ఇదివరకు ఏదన్నా అప్లై చేసుకుని ఉంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోకూడదు. ఆల్రెడీ రిజిస్టర్ వస్తే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో వన్స్ ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత చేయండి. వన్స్ ఇక్కడ మనం సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనం ఈ పేజ్లోకి వస్తాం. ఇక్కడ మనకు అడుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ యువర్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా లేరా అని అడుగుతుంది. అందులో మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోవాలి, ఎందుకంటే ఎస్ పెట్టకూడదు. అలాగే మీకు అక్కడ పిఎం స్వానిధి అనే దానికి ఏదైనా లోన్స్కి అప్లై చేసుకున్నారని వస్తుంది, అది కూడా నో పెట్టుకుని ఎంటర్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అని ఉంది. ఈ ఆధార్ వెరిఫికేషన్లో మీ ఆధార్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ కొట్టాలి. వన్స్ అది కొట్టిన తర్వాత మీకు ఆధార్ 12 డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 12 డిజిట్ నెంబర్ అనేది కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు క్యాప్చీ అని వస్తే క్యాప్చీ కూడా కొట్టుకోండి. సో కింద ఐ హ్యావ్ డిక్లేర్డ్ అండ్ అదంతా ఉంది, దాన్ని కూడా మీరు ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ కంటిన్యూ చేసుకోండి. సో ఆల్రెడీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మీకు ఇది వర్క్ అవుతుంది. ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే మీ మొబైల్కి ఓటీపీ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది. సో అక్కడ ఓటీపీ అనేది ఇక్కడ మనం క్లిక్ మీ మొబైల్కి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఇది నాకు ఓటీపీ రాలేదు, నేను రీసెంట్ కొట్టుకున్నాను. రీసెంట్ కొడితే ఇప్పుడు ఓటీపీ వస్తుంది. సో ఫోన్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి, అండ్ ఆధార్ కార్డులో మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి కంపల్సరీగా. కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఈ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేది కొడితే ఈ పేజ్కి వస్తుంది. సో మనకి ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇందులో మీరు మ్యారేజియల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుని మ్యారీడ్ అనే కేటగిరీ అని పెట్టుకోండి. ఏవేవి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఫిల్ చేసేసుకోండి. సో మీరు ఏదైనా ఈ స్టేట్లో బిజినెస్ పెట్టుకుంటున్నారా లేదా అని అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. సేమ్ డిస్ట్రిక్ట్స్లో మీరు బిజినెస్ పెట్టుకుంటున్నారా లేదా అని అడుగుతుంది. అంటే కొంతమంది వేరే డిస్ట్రిక్ట్స్లో వేరే స్టేట్లో కూడా పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్ అడుగుతుంది. సో పైన ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఆధార్ కార్డులో ఏముందో అది వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి అంటే ఆ రేషన్ కార్డు నెంబర్తో కొడితే మీకు ఫెచ్ డేటా అంటే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇన్ కేస్ అది లేకపోతే మీకు యాడ్ రో అని ఉంటుంది. సో రేషన్ కార్డులో ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ పెద్దవాళ్ళే ఎంటర్ చేసుకోండి, ఫ్యామిలీతో అవసరం లేదు. సో నేను ఇక్కడ నా నేము, నేను సెల్ఫ్, నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీలో ఇంకెవరైనా మా వైఫ్ కానీ మా ఫాదర్ కానీ ఎవరైనా ఉంటే అట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. వన్స్ అవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత యాడ్ రో అని ఉంటుంది. సో యాడ్ రో కొడితే మనకి ఇంకొక రో యాడ్ అవుతుంది.
సో అందుట్లో మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కింద ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి. సో కంపల్సరీగా మీరు ఆధార్ కార్డ్‌లో అప్డేటెడ్ ఉంటే, మొబైల్ నంబరు, అడ్రస్ అన్నీ అప్డేటెడ్ ఉంటే ఆల్మోస్ట్ డేటా అంతా ఫెచ్ అయిపోయి మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ నేను యాడ్ కొట్టాను. యాడ్ కొడితే నెక్స్ట్ మా ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ సన్ అయితే సన్ను, వైఫ్ అయితే వైఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు అడ్రస్ అడుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ ఉందా, లేకపోతే వేరే అడ్రస్ ఉందా అని అడుగుతుంది. మనకు ఫర్ సపోజ్ ఏదైనా ఈ పాత అడ్రస్లో ఉన్నాం అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అడ్రస్ ఏదైనా కావాలనుకుంటే మనకు అదర్ అని పెట్టి డూ యూ వాంట్ టు కమ్ అండర్ గ్రామ పంచాయతీ నో అని పెట్టుకోవాలి. కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్రస్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఆధార్ కార్డులో వేరే అడ్రస్లో ఉన్నాము, ఇప్పుడు కరెంట్ అడ్రస్లో ఉండొచ్చు. అట్లా కొంతమంది చాలామంది మనకి ఈ ఆధార్ కార్డులో అడ్రస్ వేరే చోట ఉంటుంది. నెక్స్ట్ మనము రెంటర్స్ ఉన్న వాళ్ళందరూ హౌసెస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ వరకు ఏంటంటే కరెంట్ అడ్రస్ పెట్టుకోవచ్చు. ప్రీవియస్ ఆధార్ అడ్రస్లో ఉన్న డేటాబేస్ అలా ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో దాని అడ్రస్, దాని స్టేట్, దాని డిస్ట్రిక్ట్ అవి పెట్టేసుకోవచ్చు. పెట్టుకుని ఇక్కడ మనము కేటగిరీ అంటే ఈ ఎవరెవరికి మనం ఏ బిజినెస్ అనేది అంటే మనం దేనిలో ఏ వృత్తిలో మీరు స్పెషాలిటీ ఉందో అందులో మీరు సెలెక్ట్ చేసుకుని సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ కొంతమంది బార్బర్ అయితే బార్బర్కి సంబంధించిన దాన్ని, లేదైతే ఫిషర్ నెట్ మేకర్స్ అయితే దానికి సంబంధించిన, గోల్డ్ స్మిత్ అయితే వాళ్ళకి కానీ, లేకపోతే కోబ్లర్ వాళ్ళకి కానీ, కార్పెంటర్ కానీ, బోట్ మేకర్, ఇట్లా కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఈ కేటగిరీస్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. వన్స్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ ట్రేడ్ ఉంటుంది. అందులో ఏంటంటే దానిలో కూడా ఫర్ సపోజ్ అది మ్యానుఫ్యాక్చరింగా, లేకపోతే వర్కా, లేకపోతే హోల్సేలా, లేదా దానిలో కేటగిరీస్ ఎట్లా చేసుకోవచ్చు ఏంటి అనేది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో అది అక్కడ హియర్ బై డిక్లేర్ అని సెలెక్ట్ చేసుకుని సేమ్ యాజ్ ఆధార్ అడ్రస్ అయితే ఆధార్ అడ్రస్, లేదా కరెంట్ అయితే కరెంట్ పెట్టుకుని నెక్స్ట్ కొట్టుకోండి. నెక్స్ట్ కొట్టుకుంటే కొంచెం ఫీల్డ్ డిలీట్ చేసేసుకున్నాను, ఇది అంటే ఎక్స్ట్రా ఉన్నట్టుంది. సో నెక్స్ట్ కొడితే మీరు ఈ స్టేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంకు అనేది మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా చూసుకొని కొట్టుకోండి. నేమ్ ఆఫ్ ద బ్రాంచ్, ఆ బ్రాంచ్ కూడా ఎక్కడ ఉందనేది చూసుకోండి. సో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అనేది కొట్టుకోండి. అది కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ కూడా 2 times కొట్టుకోవాలి. సో ఇక్కడ మనము మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఫర్దర్గా మీరు ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, వాళ్ళు మీకు ఏదైనా అమౌంట్ పెట్టాలంటే నాకు తెలిసి ఈ బ్యాంక్ అకౌంట్ త్రూ ద్వారా మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అకౌంట్ నెంబర్ జాగ్రత్తగా చూసుకుని చెక్ చేసుకుని దాన్ని ఎంటర్ చేసుకోండి. సో మీకు క్రెడిట్ సపోర్ట్ కావాలా అంటుంది. 1 lakh 2 lakhs అని అడుగుతుంది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పెట్టుకుని మేబీ లెటర్ పెట్టుకుంటే లెటర్ పెట్టుకొని ఎంత కావాలని అడిగితే మనము మినిమం 50,000 అమౌంట్ ఉంటుంది. సో నేను ఇక్కడ 1 lakh rupees పెడుతున్నాను. సో 1 lakh పెట్టుకుని సేమ్ యాజ్ సేవింగ్స్ అన్నట్టు పెట్టాను దీనిలోనే అన్నట్టు. సో దీనికి సంబంధించి కొట్టంగానే ఇక్కడ మీకు చూడండి, ఎగ్జిస్టింగ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉందా అని ఉంటుంది. మనకేం లేవని చెప్పండి, ఆప్షనల్ ఉన్నాయని. సో దేనికోసం ఏ పర్పస్ మీద అంటే ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఏదైనా బిజినెస్ ఉంటే అది ఎక్స్పాన్షన్ కోసం పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టుకోండి.
ఎర్రర్ వచ్చింది. ఒకసారి మళ్ళీ కొట్టండి. నెక్స్ట్. ఎస్ వచ్చేసింది. వస్తే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. ఇది కొట్టుకొని మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ అడుగుతుంది. ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టుకోండి. సబ్మిట్ కొట్టుకున్నాక సబ్మిట్ కొట్టుకున్నా చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఒకటి పెండింగ్ ఉంది. సబ్మిట్ కొట్టుకుంటే ఎస్ వచ్చేస్తుంది. సో అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్. అప్లికేషన్ నెంబర్ అనేది చూడండి, అది జనరేట్ అయింది. ఓకే అనుకుని మనకి డన్ కొట్టండి. కొట్టిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించేస్తాయి. సో మనం ఆల్రెడీ లాగిన్లో అయిపోతాం. ఇక్కడ మీరు ఫైల్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మీకు రిజిస్టర్ ఈమెయిల్ ఐడికిను మొబైల్ నెంబర్కి మీకు కాల్ వస్తుంది. వన్స్ ఆ కాల్ వచ్చి మీకు ట్రైనింగ్ ఎప్పుడు, సెంటర్ ఎక్కడ అనేది మీకు డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ రకంగా మీరు ఫర్దర్గా వాళ్ళ ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అయ్యి దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవట్లేదు అండ్ లైక్ చేసుకోవట్లేదు. సో మీరు ఈ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా వచ్చే ఏదైనా నోటిఫికేషన్ పెట్టడం వల్ల మీకు ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతున్నది. కాబట్టి దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. సో దట్ ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వేరే వాళ్ళకు కానీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.